సో మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. 2 minutesలో రీచ్ అయిపోతాం. ఫుల్ బ్లాగ్ చూడండి. హలో గైస్, 30 days ఆఫ్ ఛాలెంజ్లో ఇది డే 1. సో మేమైతే సికింద్రాబాద్కి వచ్చేసినాం. మనం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి అంటే 8 బస్ ఎక్కాలి. సికింద్రాబాద్లో బస్ ఎక్కి ఏబిట్స్ బస్ స్టాప్లో దిగాలి. మేమైతే బస్సులో కూర్చున్నాం. దీన్ని హైదరాబాద్ ఎక్స్ప్రెస్ కాదంటారు. ఎంత తిరిగినా ఎక్కడ తిరిగినా ఎవ్వరేమన్నారు. సో బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ముందు అయితే ఒక గుండు అంకుల్ కూర్చున్నాడు. గుండుని చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది. మీకు కూడా ఏమైనా సాంగ్ గుర్తొస్తే కామెంట్ చేయండి. మనమైతే ఇప్పుడు ట్యాంక్ బండి దగ్గర ఉన్నాం. కొంతమంది దీన్ని ట్యాంక్ బండి అంటారు, కొంతమంది హుస్సేన్ సాగర్ అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో గైస్, మేమైతే బస్ స్టాప్ దగ్గర దిగిపోయినాం. సో ఇదే అన్నమాట బస్ స్టాప్. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళి అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. నేను ముందుకు వెళ్ళి చూపిస్తా. సో ఇలా అయితే వెళ్ళాలి. ఎండ అయితే ఫుల్ కొడుతుంది గాయస్. మీరైతే మంచి నీడ టైంలో రండి. ఇదే అన్నమాట చౌరస్తా. మనం మోచి నుండి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకొని ముందుకైతే వెళ్ళాలి. లెఫ్ట్ తీసుకొని ముందుకైతే వెళ్తే ఒక 20 minutesలో మనకు టెంపుల్ అయితే అవుపిస్తుంది. సో మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. 2 minutesలో రీచ్ అయిపోతాం. పుల్లారెడ్డి ఆపోజిట్లోనే మనకు టెంపుల్ అవుపిస్తుంది. చూసుకోండి. సో మనమైతే టెంపుల్ లోపలికి వచ్చేసినాం. చూసుకోవచ్చు. సో ఇక్కడ ఉమెన్స్ కోసం తిలక్ పెట్టుకోవాలి. ఇక్కడ మెన్స్ కోసం, కానీ మెన్స్ కోసం అసలు తిలకే పెట్టాలి అక్కడ పెట్టుకోవాలని. సో మేమైతే తిలక్ బొట్టు పెట్టుకున్నాం. ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము వచ్చిన 2 minutesకే టెంపుల్ క్లోజ్ చేసేసారు. మీరు ఎవరైనా వచ్చేటప్పుడు టైమింగ్స్ తెలుసుకొని రండి. ఒక్కసారైనా ఇక్కడికి విజిట్ అవ్వండి. మీరైతే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ క్లోజింగ్ టైం అని లైట్స్ అయితే ఆఫ్ చేసేసారు ఫ్రెండ్స్. మొదటిది గోవర్ధనగిరి పర్వతం, రెండవది కాళ్యనాగిని వధించడం, మూడవది కృష్ణుడు ఇంకా రాధారాణి ప్రేమ, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, బాలకృష్ణుడు వెన్న దొంగిలించాడు. వాళ్ళ మామ అయిన కంసుని వధిస్తున్నాడు. మహాభారతం, కాస్మిక్ ఓషన్లో పడుకొని ఉన్న భగవాన్ విష్ణుమూర్తి, భగవాన్ శ్రీకృష్ణుడి జన్మము. ఇక్కడ అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్నాడు. లాస్ట్ వన్ అర్జునుడు ఇంకా భగవాన్ శ్రీకృష్ణ యుద్ధం అయిపోయిన తర్వాత. సో హాయిగా మాకైతే దర్శనం అవ్వలేదు. సో ఫుల్ డిసప్పాయింట్ అయినాం. మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి టైమింగ్స్ తెలుసుకొని రండి. సో మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. మనం వచ్చిన రోడ్కి అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. అక్కడే దాని ఆపోజిట్లో మనం రిటర్న్ వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి సికింద్రాబాద్కి. బస్ స్టాప్ చూసుకోండి. ఈ దేశంలో అన్నీ మారాయి, ఇది ఒకటి తప్ప. సో మేమైతే బస్ ఎక్కి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఫైనల్గా సికింద్రాబాద్ బస్ స్టాప్ వచ్చేసినాం. హలో గైస్, 30 days ఆఫ్ ఛాలెంజ్లో డే 1 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మళ్ళీ డే 2లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.